బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో మన బండ్లగూడ మున్సిపల్ మూసి సుందరీకరణం అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ స్కీము తీసుకొచ్చారు. దయచేసి ఆ మూసి సుందరీకరణం గురించి అప్పట్లో మన 20-25 సంవత్సరాల క్రితము వందల సంవత్సరాల సంధి అవి భూమి సాగు చేసుకుంటున్నారు మన గండిపేట మండల గ్రామస్తులు. అప్పుడు రాజేంద్రనగర్ మండలం ఉండే ఆ భూములకు ఇప్పుడు అప్పట్లో 25 సంవత్సరాల కిందట మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెక్రటరీలు, సర్పంచులు వాళ్ళకు లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు. హౌస్ నెంబర్ ఇచ్చారు, ట్యాక్స్ తీసుకున్నారు గవర్నమెంటు, కరెంట్ మీటర్లు ఇచ్చారు, ఇవన్నీ వాటర్ బిల్స్ ఇచ్చారు. ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని అప్పట్లో ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు మన మూసి సుందరీకరణం అని చెప్పేసి మన కాంగ్రెస్ పెద్దలు ఆ స్కీమ్ని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్లు ఇది మూసిలో ఉంది ఇది అని చెప్పేసి దాన్ని కూలగొడుతున్నామని చెప్పేసి వాళ్ళకు ఎంతో ఇంత వాళ్ళకు పరిహారం ఇస్తాము అని చెప్పేసి మన కాంగ్రెస్ పెద్దలు అనడము న్యాయం కాదు. దయచేసి, ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, దయచేసి ఎందుకంటే మా గ్రామస్తులకు, గండిపేట గ్రామస్తులు ఎవరైనా సరే, హిమాయత్ సార్ కానివ్వండి, గండిపేట కానివ్వండి, వాళ్లకు ఈ నష్టపరిహారం ఇచ్చేది మానుకొని దయచేసి మూసి సుందరీకరణం ఆపేసి దయచేసి, ఎందుకంటే ఆ పన్నులు ఆ కోట్ల రూపాయలు మన గండిపేట మండల ప్రతి గ్రామంలో డ్రైనేజ్కి వాడండి. మన ప్రతి గ్రామంలో పార్కులు పెట్టండి, సీసీ రోడ్లు పెట్టండి, డ్రైనేజీలు పెట్టండి. మన మెయిన్ రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన చేవెళ్ళ దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగి ఎంతోమంది చనిపోయారు. రోజుకు 2 యాక్సిడెంట్లు అవుతున్నాయి మా బండ్లగూడ మున్సిపల్లో. ప్యాచ్ వర్కులు వేశారు, సగం వేసి సగం ఆపేశారు. దయచేసి, ఎందుకంటే అలాంటివి పెట్రోల్ పంప్ వరకు చేయండి. ఎక్కడెక్కడ గుంతలు ఉంటే అవన్నీ బాగు చేయండి, గ్రామాలలో పెట్టండి. ఎందుకంటే మనకు ఇండ్లు కడితే విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, కొన్ని లక్షల రూపాయలు మనం బండ్లగూడ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. అవన్నీ తీసుకుపోయి మూసి సుందరీకరణం అని చెప్పేసి ఏట్లో వస్తే ఇప్పుడు అవసరమా మనకు మూసి సుందరీకరణం? ఎందుకంటే అవి కమిషన్ల కోసమే. దయచేసి, ఎందుకంటే అవి మనకు వద్దు, ఎందుకంటే మన గ్రామస్తులు నష్టపోతారు. దయచేసి ఇక్కడనే మన గ్రామాలల్లో గండిపేట మండలం కానివ్వండి, ఈ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇక్కడనే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. దయచేసి ఇవన్నీ మానుకోవాలి. కాంగ్రెస్ పెద్దలు వాళ్ళకు పరిహారం ఇస్తాం, అది ఇస్తామని చెప్పేసి వద్దు. ఎందుకంటే మన గ్రామస్తులు మనకు ఏలు పెట్టి చూపించే పని చేయొద్దు. దయచేసి ఇవన్నీ ఎవరి ఇండ్లు వాళ్ళనే ఉండని, దయచేసి అది మానుకొని రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. దయచేసి రేపు మన కాంగ్రెస్ వ్యక్తులు గెలవాలంటే మనకు నష్టపోతాం మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దయచేసి ఇవన్నీ మానుకొని మనకు యథావిధి అది ఇక్కడ గ్రామాలలో డబుల్ వర్క్ చేస్తే బాగుంటుందన్న. ప్రతి గ్రామంలో పార్కులు ఉండాలి. 5 ఎకరాల పార్క్ చేయండి. మన శ్మశాన వాటికలు అక్కడ గదులు ఉన్నాయి ప్రతి గ్రామంలో. గండిపేట మండలంలో ఆ శ్మశాన గదులు, స్నానాల గదులు వేయండి, బోర్లు వేపియండి. ప్రతి దాంట్లో ప్రతి గ్రామంలో పార్కులు పెట్టండి. ఇందిరమ్మ ఇండ్లు 60 గజాల స్థలాలు అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో అలా ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి. అవిటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. రేషన్ కార్డులు ఇవ్వండి. ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చి అవిటితో పాటు హెల్త్ కార్డులు ఇవ్వండి. ఇప్పుడు పింఛన్లు ఇవ్వండి, 4,000 రూపాయలు అని చెప్పారు. అవిటి పేరే లేదు మన కాంగ్రెస్ పెద్దలు. దయచేసి ఆ పింఛన్లు కూడా తొందరగా ఇప్పించాలి. 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఆడపిల్ల అయితే తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం ఇచ్చి 2,500 కూడా ఇచ్చి ఏర్పాటు చేయాలి. దయచేసి మన సాయిబాబా కాలనీలో బస్సు ఏర్పాటు చేయాలి. బస్సు ఓంనగర్ కాలనీ వేసి సాయిబాబా కాలనీ, దర్గా కాలేజ్ కాలనీ, డిఫెన్స్ కాలనీ, హిమాయత్ సార్ వరకు బస్సు వెళ్ళేది. ఆ బస్సు ఆ గ్రామస్తులకు, ఆ కాలనీ వాసులకు ఓట్లు మన కాంగ్రెస్ పెద్దలకు అవసరం లేదా? దయచేసి ఎందుకు వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తారు? బస్సు ఇమీడియట్లీ వాళ్ళకి ఏర్పాటు చేయాలన్నా. అక్కడ రోడ్లు కూడా, ఎందుకంటే కంకర వేశారు, కింద పడిపోతున్నారు. ఆ కంకర రోడ్ కూడా అది కూడా కంప్లీట్ చేయాలి. కాళీ మందిర్ దగ్గర కూడా
మరి హనుమాన్ల టెంపుల్ నుంచి డౌన్లో వస్తుంటే మొత్తం ఆ రోడ్డు వేసి దగ్గరదే 6 నెలలు అవుతుంది. అది అలానే ఉంది, కంకర్ వేసి పెట్టారు. దాన్ని కూడా కంప్లీట్ చేయాలి దయచేసి. మరి మన ఎక్సైజ్ అకాడమీ దగ్గర ఐమాక్స్ లైట్లు పెట్టాలన్న, ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మన్యమోన్ ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. మూసి సుందరీకరణం వద్దు దయచేసి. మన కాంగ్రెస్ పెద్దలు ఎందుకంటే దాని గురించి మానుకోవాలి. మన కస్తూరి నరేంద్రన్న, జ్ఞానేశ్వరన్న గారు దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు పేద ప్రజలు. దయచేసి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.